ప్రజా టీవీ ప్రేక్షకులకు నమస్కారాలు. వార్తలు చదువుతున్నది మీ ఆంజనేయులు. ఎలాంటి ప్రతికూల పరిస్థితులైనా ఎదుర్కొనేలా పోలీస్ సిబ్బంది సిద్ధంగా ఉండాలి. ప్రకాశం జిల్లా ఎస్పీ గురూడ్ సుమిత్ సునీల్ ఐపీఎస్ సార్వత్రిక ఎన్నికల 2024 కౌంటింగ్ నేపథ్యంలో దర్శి నియోజకవర్గంలో ఎవరైనా గొడవలు అర్రులకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని జిల్లా ఎస్పీ తెలిపారు. దర్శిలో శాంతి భద్రతల పర్యవేక్షణ ధ్యేయంగా మంగళవారం రోజున దర్శిలోని గడియాస్తంభం బస్టాండ్ వద్ద పోలీస్ సిబ్బందితో ఆపరేషన్ మాక్ డ్రిల్ నిర్వహించారు. ఏదైనా అవాంఛనీయ సంఘటనలు జరిగినా, హింసాత్మక చర్యలకు పాల్పడిన ఎవరైనా అల్లర్లు చేస్తున్న సమయంలో క్రౌడ్ కంట్రోల్ చేయటకు మొదటగా వార్నింగ్ ఇస్తామని, అది వినకపోతే మెజిస్ట్రేషన్ అనుమతితో టీయర్ గ్యాస్ ప్రయోగిస్తామని, తర్వాత లాఠీ చార్జ్ చేపడతామని, ఆ తర్వాత ఫైర్ డిపార్ట్మెంట్ వారితో వాటర్ కెనాల్ ప్రయోగించుట, ప్లాస్టిక్ హెల్మెట్ ఫైరింగ్, అప్పటికి పరిస్థితి అదుపులోకి రాకపోతే ఫైరింగ్ చేస్తామని ఎస్పీ తెలిపారు. జిల్లాలో శాంతి భద్రతలకు విఘాతం కల్పిస్తూ విధ్వంసానికి ప్రయత్నించే అల్లరి మూకలను అణచివేసేందుకు అత్యవసర సమయంలో పరిస్థితి అదుపులోకి తీసుకొని వచ్చేలా 10 ప్రత్యేక టీంలు ఏర్పాటు చేయడం జరుగుతుందని, అదేవిధంగా అన్ని సబ్ డివిజన్ల పరిధిలో ప్రత్యేక బలగాలను కూడా ఏర్పాటు చేస్తామని, పలు గ్రామాల్లో ఆర్మ్స్తో ఒక మొబైల్ పార్టీ తిరుగుతాయని ఎస్పీ తెలిపారు. ఈ కార్యక్రమంలో 5 మండల పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. జరిగిన పోలీస్ శాఖ తరఫు నుంచి నిర్వహించిన రాయట్ కంట్రోల్ మాబ్ ఆపరేషన్కి మాబ్ డ్రిల్ ప్రాక్టీస్ చూసి ఉంటారు. సో దీని గురించి నేను జిల్లా ఎస్పీగా చెప్పుకుంటున్నాను. వచ్చే 4th తర్వాత ఎవరైనా అల్లరి మూకలు కానీ ఎక్కడైనా ఇలాంటి అసాంఘిక కార్యకలాపాల్లో పాల్గొంటే, ఎక్కడైనా రాళ్ళు దాడి కానీ ఎవరిపైన గొడవలు చేస్తే, దాడులు చేస్తే దానికి వ్యతిరేకంగా దానికి నిరాకరించడానికి మేము పోలీస్ తరపు నుంచి ఎలాగే రెస్పాన్స్ ఇస్తాం. సిఆర్పిసి ప్రకారంగా ముందుగా వార్నింగ్ ఇస్తూ, అది కూడా దాని తర్వాత వినకపోతే టియర్ గ్యాస్ షేల్ కానీ
లాఠీ చార్జ్ కానీ, దాని తర్వాత వాటర్ క్యానన్ కానీ ఇలాంటి ఉపయోగిస్తూ దాని తర్వాత కూడా కంట్రోల్ చేయ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్తో సహకరించి శాంతి భద్రతను కాపాడుతుంది.